నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. నాలుక మడతేసిన నాగేశ్వర్ యాంకర్పై చిర్రుబుర్రులు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ యాంకర్ మీద చిరుబుర్రులాడా? ఆ యాంకర్ నువ్వేనా అని అడగొద్దు. నేనైతే కాదు, ఒక శాటిలైట్ ఛానల్లోనే ఇది జరిగింది. అయితే నాగేశ్వర్ ఏ విషయంలో, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏ విషయంలో నాలుగు మడతేశాడు, ఎందుకు మడతేశాడు అని పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు తనదైన శైలిలో అనేక అంశాల పట్ల అనేక అంశాల మీద విశ్లేషణ ఇస్తూ ఉంటారు. అవి జాతీయ రాజకీయాలు అవ్వచ్చు, రాష్ట్ర రాజకీయాలు అవ్వచ్చు, లేదా అంతర్జాతీయ అంశాల పట్ల, సామాజిక అంశాల పట్ల కూడా ఆయన తనదైన శైలిలో విశ్లేషణాత్మకంగా వివరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన్ని చాలా శాటిలైట్ ఛానళ్ళకి డిబేట్లకో లేకపోతే విశ్లేషణ ఇవ్వడానికో పిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు కూడా ఒక శాటిలైట్ ఛానల్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రశ్న రావణ్ గురించి మాట్లాడమనే ఆయన అడుగుతారు. ఎందుకంటే ప్రస్తుతం హాట్ టాపిక్ కాబట్టి అది ఆయనకు కూడా తెలుసు, దాని మీదే మాట్లాడటానికి పిలుస్తారని. సో ఆయన ఒక దాని మీద ప్రిపేర్ అయ్యారు. ఒక విషయాన్ని పట్టుకుని దాన్నే పట్టుకుని వేలాడదామని చెప్పేసి ఫిక్స్ అయి వెళ్ళారు. అదేంటి అంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం, పవన్పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్పై ఉప అని చెప్పేసి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక హెడ్డింగ్ వచ్చిందిట. దాన్ని పట్టుకుని వేలాడదాం అని చెప్పి నాగేశ్వర్ చూశాడు. ఎందుకు వేలాడాలనుకున్నాడంటే నిజానికి అది హెడ్డింగ్ మాత్రమే. పవన్పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్పై ఉప అనేది హెడ్డింగ్ మాత్రమే. కింద సబ్జెక్టు మొత్తం ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్లో మనం ఏ ఏ అంశాలని ప్రస్తావిస్తున్నాము, ఏ ఏ అంశాల గురించి పూర్తిగా కూలంకషంగా రాసామనే దాన్నే కదా హెడ్డింగ్లో పెడతాం. సో రెండు అంశాల గురించి ఒకే కాలంలో లేకపోతే ఒకే అంశంలో ప్రస్తావిస్తున్నప్పుడు దాన్ని రెండింటికి సంబంధించిన హెడ్డింగు పెడతారు కదా. సో అదే పెట్టారు ఆంధ్రజ్యోతిలో. పవన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటమే కాకుండా దేశానికి, దేశ సమగ్రతకి భంగం కలిగించేలాగా ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్లో కూడా అటువంటి వీడియోస్ ఉన్నాయి. వాటన్నిటినీ సంబంధించే ఇప్పుడు తనని అరెస్టు చేయటం జరిగింది అని చెప్పేసి, అంటే అతివాదానికి సంబంధించిన వాళ్ళనో లేకపోతే నక్సలైట్లనో లేకపోతే నక్సలిజంనో సమర్థిస్తూ మాట్లాడినందుకే అతన్ని లోపలేశారన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఈ హెడ్డింగ్ను పట్టుకుని ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏం చేయబోయాడంటే ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించాలని ట్రై చేశాడు. కానీ అది కుదరలేదనుకోండి. ఎందుకంటే పవన్పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్పై ఉప అని వచ్చింది కదా హెడ్డింగ్ ఆంధ్రజ్యోతిలో. అంటే పవన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కుట్రపూరితంగా రావణ్ మీద ఉపా చట్టం ప్రయోగించారు అని చెప్పాలని ఆయన తాపత్రయం. కానీ అలా కుదరదు కదా. శాటిలైట్ ఛానల్ వాళ్ళు కూడా చాలామంది బాధ్యతతోనే ఉంటారు. సో బాధ్యతతో ఉన్నాడు కాబట్టి ఆ యాంకర్ ఏం చేశాడంటే వెంటనే ఈయన ఎప్పుడైతే ఈ పల్లవి పాడటానికి అందుకున్నాడో రాగం, అప్పుడు వెంటనే ఆ యాంకర్ ఏం చేశాడంటే రావణ ఏవైతే అనుచిత వ్యాఖ్యలు హిందూ దేవుళ్ళ పట్ల చేశాడో, అలాగే ఇంకా ఎవరెవరి గురించి అయితే ఇలాగా నీచంగా మాట్లాడాడో వాటన్నిటినీ వరుసగా ప్లే చేశాడు. ప్లే చేస్తుంటే ఇవెందుకు ప్లే చేస్తున్నావు ఇప్పుడు అని చెప్పేసి ఆ యాంకర్ మీద చిర్రుబుర్రులాడుతున్నాడు నాగేశ్వర్. మీరు ఆ వీడియోస్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గానే మారాయి, చూడొచ్చు. ఆ వీడియోని కూడా నేను కట్ చేసి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, లింక్ కూడా పెడతాను, మీరు చూడొచ్చు. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి బంధువులు లాంటి వాళ్లే, ఆప్తమిత్రుడు, ఆప్తులు లాంటి వాళ్లే. ఎందుకంటే గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు కదా. అంటే పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని మీరు అరెస్టు చేసేలాగా చూడాలి, అతడు బయట ఉంటే ఆగడాలు ఎక్కువైపోయినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ అమిత్ షాకి కంప్లైంట్ చేసినప్పుడు అమిత్ షా పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చారన్నట్టుగా మాట్లాడాడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్. మరి ఆయన ఆ బల్ల కింద కూర్చున్నాడో తలుపు దగ్గర నుంచి చెవి పెట్టి విన్నాడో మనకి తెలియదు. కాబట్టి ఇక్కడ ఆయన మాట్లాడింది ఏంటంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ నువ్వు జగన్మోహన్ రెడ్డిని శాశ్వత శత్రువుగా చూస్తున్నావు, అలా చూడొద్దు. ఆయన మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు మనకి పార్ట్ టైం ఫ్రెండ్. సో కాబట్టి ఈ షార్ట్ టర్మ్ ఫ్రెండ్స్ తోటి మనం అంటే అంత క్లోజ్గా ఉండాల్సిన అవసరం లేదు. మనకి జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఆయనతోటి సఖ్యతగా ఉండాలన్నట్టుగా అమిత్ షా పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చి పంపించాడు అన్నట్టుగా మాట్లాడాడు ఈయన మీడియా ముందు. సో అది ఏమైంది, ఆయనకే బూమరాంగ్ అయింది. నాదెండ్ల మనోహర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏ విషయం ఉంటే మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు అలాగా మాట్లాడారు, దాని గురించి మాకు పూర్తిగా బయట పెట్టండి. మీకు ఏ పెద్ద మనిషి చెప్తే, అమిత్ షా పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చినట్టు మీకు ఏ పెద్ద మనిషి చెప్తే
ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ మాట మీరు మీడియా ముందు మాట్లాడారో మాకు ఆ డీటెయిల్స్ కావాలి అనగానే నేను ఏమాత్రం శషబిషలు లేకుండా క్షమాపణ చెప్తున్నాను పవన్ కళ్యాణ్కి అని చెప్పేసి మాట్లాడారు. ఆ క్రమంలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద కేసు కూడా పెడతారేమో అని చెప్పేసి ఊహాగానాలు వచ్చిన టైంలో తెలంగాణ వ్యక్తి కదైనా అప్పుడు వెంటనే తెలంగాణ వాదాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఆ టైంలోనే ప్రశ్న రావణ్ కూడా ఆ రౌండ్ టేబుల్ సమావేశం, తెలంగాణ జర్నలిస్టులు పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రశ్న రావణ్ కూడా హాజరయ్యి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి అండగా నిలిచారు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న రావణ్ ఆపదలో ఉన్నాడు కాబట్టి స్నేహ ధర్మం కొద్దీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ప్రశ్న రావణ్ని వెనకేసుకు రావడానికి, ఆయన నాలిక ఈయన భుజాన్ని వేసుకొని మాట్లాడటానికి వచ్చేశాడు. కాస్తైన ఇంగితం ఉండొద్దా? ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు మీరు, ప్రొఫెసర్ అని పిలిపించుకుంటున్నారు పదే పదే. మీ పేరు ముందు మీ ఇంటి పేరు ఉంటుంది, కానీ ఎవరికైనా సరే ఇంటి పేరు ఉంటుంది పేరు ముందు, కానీ మీ పేరు ముందు ప్రొఫెసర్ అనే మాట చేరిపోయింది. ఆ స్థాయికి వెళ్ళిన మీరు ఎంత ఇంగితంతో ఆలోచించాలి, ఎంత జ్ఞానంతో ఆలోచించాలి, ఎంత విశ్లేషణాత్మకంగా ఉండాలి మీ మాటలు. మీరు ఒక మాట మాట్లాడారంటే అది శిలాశాసనం ఉన్నట్టు ఉండాలి. కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు? అజ్ఞానంతో మాట్లాడుతున్నారని జనం అనుకుంటున్నారు. నాగేశ్వరరావు గారు, ఒకసారి ఆలోచించుకోండి. మీరు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. దేని మీద మాట్లాడుతున్నాం, దేని మీద విశ్లేషణ చేస్తున్నాం అనేది 10కి 25 సార్లు ఆలోచించుకోవాలి మీరు. లేదంటే పలుచన అయిపోతారు ప్రజల దృష్టిలో. ఈ విషయం మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పి చాలామంది ప్రజలు బయట మాట్లాడుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.